అఊజు బిల్లాహి మినషైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్స ఖురాన్ శీర్షికలో ఈరోజు సూరతుల్ బఖ్రా 231వ ఆయతు నుంచి అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మీరు మీ స్త్రీలకు విడాకులిచ్చినప్పుడు వారి కొరకు నిర్ణయింపబడిన గడువు అంటే ఇద్దత్ దగ్గర పడగానే వారిని సహృదయంతో మీ వద్ద ఉంచుకోవాలి లేదా మంచితనంతో సాగనంపాలి. కేవలం పీడించే ఉద్దేశంతో వారిని మీతో ఉంచుకోవటం అన్యాయం. ఆ విధంగా చేసేవాడు వాస్తవానికి తనకు తానే అన్యాయం చేసుకుంటున్నాడు. అల్లాహ్ వాక్యాలతో చెలగాటం ఆడకండి. అల్లాహ్ మీకు గొప్ప కానుకను ప్రసాదించిన విషయాన్ని మరువకండి. తాను మీపై అవతరింపచేసిన గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని తగు విధంగా గౌరవించండి అని అల్లాహ్ మీకు బోధిస్తున్నాడు. అల్లాహకు భయపడండి. అంతా ఆయనకు తెలుసు అనే విషయం మీరు బాగా తెలుసుకోండి. మీరు మీ స్త్రీలకు విడాకులిచ్చివేసిన తరువాత వారు తమ నిరీక్షణ వ్యవధి అంటే ఇద్దత్ని పూర్తి చేసి తమ నిశ్చిత భర్తలను ధర్మసమ్మతంగా పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకోదలిస్తే మీరు వారిని ఆటంకపరచకూడదు. మీరు నిజంగా అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించిన వారే అయితే. అలా ఎంతమాత్రం చేయకూడదని మీకు బోధించబడుతోంది. మీ కొరకు సంస్కారవంతము, పవిత్రము అయిన పద్ధతి ఏమిటంటే మీరు దానికి దూరంగా ఉండటమే. అల్లాహ్కు అన్నీ తెలుసు, మీకు తెలియదు. తమ సంతానం యొక్క పాలు పట్టే గడువు పూర్తి కావాలని తండ్రులు కోరిన పక్షంలో తల్లులు తమ బిడ్డలకు పూర్తిగా 2 సంవత్సరాలు పాలు పట్టాలి. అప్పుడు ఆమెకు పిల్లల తండ్రి తగు రీతిగా భోజన వస్త్రాలను ఇచ్చి పోషించవలసి ఉంటుంది. కానీ శక్తికి మించిన భారం ఎవరి మీద మోపకూడదు. అంటే బిడ్డను కన్న కారణంగా తల్లి మీద ఎక్కువ భారం మోపటం భావ్యం కాదు. బిడ్డకు తండ్రి కనుక తండ్రిని ఇరకాటంలో పెట్టడం కూడా సమంజసం కాదు. పాలిచ్చే తల్లిని పోషించే బాధ్యత తండ్రిపై ఉన్న విధంగానే తండ్రి వారసులపై కూడా ఉంటుంది. కానీ ఇరుపక్షాల వారు సంప్రదించుకొని పరస్పరాంగీకారంతో బిడ్డచే పాలు విడిపిస్తే అందులో దోషం లేదు. ఇంకా మీరు మీ సంతానానికి వేరే స్త్రీ ద్వారా పాలు ఇప్పించే ఏర్పాటు చేయదలిస్తే అది ఆపేక్షణీయం కాదు. కానీ మీరు ఆమెకు ఇవ్వవలసిన దానిని న్యాయసమ్మతంగా చెల్లించాలి. అల్లాహకు భయపడండి. మీరు చేస్తున్నదంతా అల్లాహ్ దృష్టిలో ఉంది అనే విషయం తెలుసుకోండి. మీలో ఎవరైనా మరణించి వారి భార్యలు సజీవంగా ఉంటే వారు 4 నెలల 10 రోజుల వరకు తమను తాము నిగ్రహించుకోవాలి. ఈ గడువు పూర్తి అయిన పిదప వారు తమ కొరకు ఏది ఉచితమో దానిని యుక్తమైన రీతిలో చేసుకోవటానికి స్వేచ్ఛ కలిగి ఉన్నారు. దానికి మీరు బాధ్యులు కారు. మీరు చేసే పనులన్నీ అల్లాహ్కు తెలుసు. ఈ వితంతువులను వివాహం చేసుకోవాలనే మీ సంకల్పాన్ని మీరు వారి నిరీక్షణ కాలంలో పరోక్షంగా తెలిపినా లేక దానిని మీ మనస్సులలో గోప్యంగా ఉంచినా అది దోషం కాదు. వారిని గురించిన ఆలోచన సహజంగానే మీకు కలుగుతుందని అల్లాహ్కు తెలుసు. కానీ రహస్యంగా ఎలాంటి ఒప్పందం చేసుకోరాదు. అయితే మీరేమన్నా మాట్లాడదలిస్తే గౌరవమైన రీతిలో మాట్లాడండి. నిరీక్షణ వ్యవధి పూర్తి కానంత వరకు వివాహ నిర్ణయం తీసుకోకూడదు. మీ మనస్సులలో ఉన్న విషయం సైతం అల్లాహ్కు తెలుసు అని తెలుసుకోండి. కనుక ఆయనకు భయపడండి. ఇంకా ఆయన అత్యంత సహనశీలుడని, చిన్న చిన్న తప్పులను మన్నిస్తాడని కూడా తెలుసుకోండి. మీరు మీ స్త్రీలను ముట్టుకోకముందే వారి మహర్ అంటే స్త్రీధనం నిర్ణయం కాకపూర్వమే మీరు వారికి విడాకులిస్తే అది పాపం కాదు. అప్పుడు మీరు వారికి ఏదో కొంత తప్పకుండా ఇవ్వాలి. ధనవంతుడైన వ్యక్తి తన శక్తి కొలది, పేదవాడైన మనిషి తన స్థితిని బట్టి ధర్మసమ్మతమైన విధంగా చెల్లించాలి. ఇది సజ్జనులైన వారి విధి. మీరు తాకక పూర్వమే మీ స్త్రీలకు విడాకులిస్తే ఒకవేళ అప్పటికే వారి మహర్ నిర్ణయింపబడి ఉన్నట్లయితే అప్పుడు సగం మహర్ను చెల్లించవలసి ఉంటుంది. కానీ స్త్రీ గనక ఉదార బుద్ధితో వ్యవహరించి మహర్ను క్షమించి విడిచిపెట్టినట్లయితే లేక నికాహ బంధం తన చేతిలో ఉన్న పురుషుడు ఔదార్యంతో పూర్తి మహర్ చెల్లించినట్లయితే అది అభ్యంతరం కాదు. మీరు అంటే పురుషులు ఉదార స్వభావంతో వ్యవహరిస్తే అది భయభక్తులకు సన్నిహితమైనది. పరస్పర వ్యవహారాలలో ఔదార్యం చూపటం మరువకండి.
మీరు చేసే పనులను అల్లాహ్ చూస్తున్నాడు. మీరు మీ నమాజులను సంరక్షించుకోండి, ముఖ్యంగా అత్యుత్తమమైన నమాజును. అల్లాహ్ సన్నిధానంలో విధేయులైన దాసులుగా నిలబడండి. పరిస్థితులు ప్రమాదకరంగా ఉంటే నడుస్తూ ఉన్నా లేక స్వారీ చేస్తూ ఉన్నా ఎలా సాధ్యమైతే అలా నమాజు చెయ్యండి. శాంతి భద్రతలు నెలకొన్న తరువాత అల్లాహ్ మీకు నేర్పిన పద్ధతి ప్రకారం ఆయనను స్మరించండి. ఈ పద్ధతి పూర్వం మీకు తెలియదు. మీలోని వారెవరైనా మరణించి వారి భార్యలు సజీవంగా ఉంటే వారు తమ భార్యలకు 1 సంవత్సరం వరకు భరణపు ఖర్చులు ఇవ్వాలని, వారిని ఇంటి నుండి బహిష్కరించరాదని ఒక వీలునామా వ్రాయాలి. కానీ వారు తమంతట తామే వెళ్ళిపోయి తమ విషయంలో ధర్మసమ్మతంగా ఏమి చేసినా దానికి మీరు బాధ్యులు కారు. అల్లాహ్ సర్వాధికారి, సర్వమూ తెలిసినవాడు. ఇదే విధంగా విడాకులివ్వబడిన స్త్రీలకు కూడా సముచిత రీతిని ఎంతో కొంత ఇచ్చి సాగనంపాలి. భయభక్తులు కలవారు దీనిని విధిగా పాటించాలి. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞలను మీకు స్పష్టంగా తెలుపుతాడు. మీరు అర్థం చేసుకుని ప్రవర్తిస్తారని ఆశించబడుతోంది. మరణభీతితో తమ ఇళ్ళు వాకిళ్లను విడిచి వెళ్లేవారి ఉదంతాన్ని గురించి నీవు తలపోశావా? వారు వేల సంఖ్యలో ఉండేవారు. అల్లాహ్ వారితో చావండి అని అన్నాడు. మళ్ళీ ఆయన వారిని బ్రతికించాడు. వాస్తవం ఏమిటంటే అల్లాహ్ మానవుల పట్ల అత్యంత అనుగ్రహం కలవాడు. కానీ చాలామంది కృతజ్ఞతలు చూపరు. ముస్లిములారా, అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయండి. అల్లాహ్ అన్నీ వింటాడు, ఆయనకు అంతా తెలుసు అని మీరు బాగా తెలుసుకోండి. అల్లాహకు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దానిని ఆయన ఎన్నో రెట్లు అధికం చేసి తిరిగి ఇస్తాడు. ఐశ్వర్యాన్ని తగ్గించటం, అధికం చెయ్యటం అంతా అల్లాహ్ చేతుల్లోనే ఉంది. ఆయన వైపునకే మీరంతా తిరిగిపోవలసి ఉంది. మూసా నిర్యాణం తరువాత ఇశ్రాయేలు నాయకులకు ఎదురైన పరిస్థితులను గురించి నీవు ఆలోచించావా? వారు తమ ప్రవక్తను ఇలా అడిగారు: మేము అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయడానికి నీవు మా కొరకు ఒక రాజును నియమించు. అప్పుడు ప్రవక్త వారిని ఇలా అడిగాడు: తీరా మిమ్మల్ని యుద్ధం చెయ్యండి అని ఆదేశిస్తే అప్పుడు మీరు నిరాకరించరు కదా? వారు ఇలా అన్నారు: మేము మా ఇళ్ల నుండి గెంటివేయబడ్డాము, మా పిల్లలు మాకు దూరం చేయబడ్డారు. అలాంటప్పుడు మేము అల్లాహ్ మార్గంలో యుద్ధం చెయ్యకుండా ఉండటమనేది ఎలా సాధ్యం? కానీ యుద్ధం చెయ్యండి అని ఆజ్ఞాపించగానే వారిలో కొందరు తప్ప అందరూ వెన్ను చూపారు. ఈ దుర్మార్గులలో ప్రతి ఒక్కడూ అల్లాహకు తెలుసు. వారి ప్రవక్త వారితో ఇలా అన్నాడు: మీకు ఏలికగా అల్లాహ్ తాలూత్ను నియమించాడు. ఇది విని వారు ఇలా అన్నారు: మాపై రాజ్యం చేసే హక్కు అతనికెలా సంక్రమిస్తుంది? రాజ్యం చేసే హక్కు, అర్హతలు అతనికంటే మాకే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అతను శ్రీమంతుడు కాదు. దానికి సమాధానంగా ప్రవక్త వారితో ఇలా అన్నాడు: మీకు బదులుగా అల్లాహ్ అతనినే ఎన్నిక చేశాడు. అల్లాహ్ అతనికి బుద్ధి బలాన్ని, కండబలాన్ని, సమృద్ధిని ప్రసాదించాడు. తాను కోరిన వారికి తన రాజ్యం ప్రసాదించే అధికారం అల్లాహకు ఉంది. అల్లాహ్ అంతా వ్యాపించి ఉన్నాడు, సర్వమూ తెలిసినవాడు. వారి ప్రవక్త వారికి ఇంకా ఈ విధంగా తెలియజేశాడు: అల్లాహ్ అతనిని మీపై రాజుగా నియమించాడు అనడానికి తార్కాణమేమిటంటే అతని ప్రభుత్వ కాలంలో మీ పెట్టె మీకు తిరిగి లభిస్తుంది. మీ ప్రభువు నుండి మీ కొరకు మనశ్శాంతి సామాగ్రి అందులో ఉంది. ఇంకా అందులో మూసా కుటుంబం, హారూను కుటుంబం వదిలి వెళ్లిన పవిత్ర అవశేషాలు ఉన్నాయి. దానిని ప్రస్తుతం దూతలు కాపాడుతున్నారు. మీరు విశ్వసించిన వారే అయితే ఇది నిశ్చయంగా మీకొక మహత్తరమైన చిహ్నం. తరువాత యుద్ధానికి సైన్యంతో బయలుదేరుతూ తాలూత్ ఇలా ప్రకటించాడు: ఒక నదీ తీరాన అల్లాహ్ మిమ్మల్ని పరీక్షించబోతున్నాడు. దానిలో నీళ్లు త్రాగేవాడు నా సహచరుడు కాదు. దాని నీళ్లతో తన దాహం తీర్చుకోనివాడే నా సహచరుడు. కాని చేతితో ఒక గుక్కెడు తాగితే పర్వాలేదు. అయితే కొందరు తప్ప అందరూ ఆ నదీ జలాన్ని కడుపు నిండా త్రాగారు. తాలూత్ అతని ముస్లిం సహచరులు ఆ నదిని దాటి ముందుకు పోయినప్పుడు వారు తాలూత్తో ఇలా అన్నారు: జాలూత్ను అతని సైన్యాలను ఎదుర్కొనే శక్తి ఈరోజు మాలో లేదు. కానీ ఒక రోజున అల్లాహ్ను కలవడం తప్పదు అని విశ్వసించిన వారు ఈ విధంగా ప్రకటించారు:
ఒక చిన్న వర్గం ఒక పెద్ద వర్గాన్ని అల్లాహ్ అనుమతితో జయించటం ఎన్నోసార్లు జరిగింది. అల్లాహ్ సహచర్యం, స్థైర్యం కలవారికి లభిస్తుంది. జాలూత్తో అతని సైన్యంతో పోరాడటానికి బయలుదేరుతూ వారు ఇలా ప్రార్థించారు: మా ప్రభూ, మాకు ధైర్యస్థైర్యాలు ప్రసాదించు, మా కాళ్లకు నిలకడను చేకూర్చు, అవిశ్వాస వర్గంపై మాకు విజయం అనుగ్రహించు. చివరకు అల్లాహ్ అనుజ్ఞతో వారు అవిశ్వాసులను ఓడించి పారద్రోలారు. తాలూత్ జాలూత్ను సంహరించాడు. అల్లాహ్ అతనికి రాజ్యాధికారాన్ని, బుద్ధి కౌశల్యాన్ని ప్రసాదించాడు. ఇంకా తాను కోరిన విషయాల జ్ఞానాన్ని ఆయన అతనికి ప్రదానం చేశాడు. ఈ విధంగా అల్లాహ్ మానవుల ఒక వర్గాన్ని మరొక వర్గం ద్వారా తొలగించకపోతే భూలోక వ్యవస్థ చిన్న భిన్నమై ఉండేది. కానీ ప్రపంచ మానవులపై అల్లాహకు ఎనలేని అనుగ్రహం. కనుకనే ఈ విధంగా ఆయన అరాచకాన్ని, సంక్షోభాన్ని రూపుమాపే ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ అల్లాహ్ వాక్యాలు. వాటిని మేము యథాతథంగా నీకు వినిపిస్తున్నాము. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నిశ్చయంగా నీవు సందేశహరులుగా పంపబడిన వారిలోని వాడవు. మానవులకు సత్యమార్గం చూపటానికి పంపబడిన ఈ ప్రవక్తలకు ఒకరిపై మరొకరికి ఉన్నత స్థానాలు ప్రసాదించాము. వారిలోని ఒకరితో అల్లాహ్ స్వయంగా మాట్లాడాడు, మరొకరికి వేరే విధంగా ఘనతను ఇచ్చి ఆదరించాడు. చివరన మర్యం కుమారుడైన ఈసాకు మేము స్పష్టమైన సూచనలు ప్రసాదించాము. పరిశుద్ధాత్మతో అతనిని ఆదుకున్నాము. అల్లాహ్ సంకల్పించి ఉన్నట్లయితే ప్రవక్తల తరువాత స్పష్టమైన గుర్తులు చూసిన ప్రజలు పరస్పరం కలహించుకునేవారు కాదు. కానీ ప్రజలను విభేదాలకు లోను కాకుండా బలవంతంగా ఆపటం అల్లాహ్ ఉద్దేశం కాదు. అందుకని వారు పరస్పరం విభేదాలకు లోనయ్యారు. కొందరు విశ్వసించారు, మరికొందరు అవిశ్వాస మార్గాన్ని అవలంబించారు. కానీ అల్లాహ్ కోరితే వారు పరస్పరం కలహించుకునేవారే కాదు. కానీ అల్లాహ్ తాను కోరింది చేస్తాడు. విశ్వసించిన ప్రజలారా, క్రయ విక్రయాలు కూడా జరగని, మైత్రి ఉపయోగపడని, సిఫారసు కూడా చెల్లని ఆ చివరి దినము రాకపూర్వమే మేము మీకు ప్రసాదించిన సిరి సంపదల నుండి మా మార్గంలో ఖర్చు పెట్టండి. వాస్తవంగా అవిశ్వాస మార్గం అవలంబించే వారే దుర్మార్గులు. అల్లాహ్, ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవ్వడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. ఆయన నిదురపోడు, ఆయనకు కునుకు రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తము ఆయనదే. ఆయన సమ్ముఖంలో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫారసు చెయ్యగలవాడెవ్వడు? ప్రజల ముందు ఉన్న దానిని ఆయన ఎరుగును. వారికి గుప్తంగా ఉన్నది ఆయనకు తెలుసు. ఆయన స్వయంగా తెలియజెయ్యాలని అభిలషిస్తే తప్ప ఆయనకున్న జ్ఞాన విశేషాలలోని ఏ విషయమూ వారి గ్రహణ పరిధిలోకి రాదు. ఆయన రాజ్యాధికారం ఆకాశాలను, భూమిని పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఎంతమాత్రం అలసట కలిగించదు. ఆయన మాత్రమే సర్వాధికుడు, సర్వోత్తముడును. ధర్మం విషయంలో నిర్బంధం కానీ, బలాత్కారం కానీ లేవు. సత్యవాక్కు అసత్యవాక్కుల నుండి ప్రస్ఫుటం చేయబడింది. ఇక నుండి తాగూత్ను తిరస్కరించి అల్లాహను విశ్వసించినవాడు సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆశ్రయం పొందినట్లే. అతడు ఆశ్రయించిన అల్లాహ్ సర్వము వింటాడు, సమస్తము తెలిసినవాడు. అల్లాహ్ విశ్వాసులకు సంరక్షకుడు, సహాయకుడును. ఆయన వారిని కటిక చీకట్ల నుండి వెలికితీసి వెలుగు చూపిస్తాడు. తాగూత్ అవిశ్వాస మార్గం అవలంబించే వారికి సంరక్షకులు, సహాయకులును. వీరు వారిని వెలుగు నుండి చీకటి వైపునకు లాక్కుపోతారు. వారు అగ్నిజ్వాలలకు గురి అయ్యేవారు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రభువు ఎవరు అనే విషయంపై అతనితో వివాదపడిన వ్యక్తి విషయాన్ని గురించి నీవు ఆలోచించలేదా? అల్లాహ్ ఆ వ్యక్తికి రాజ్యాధికారం ఇవ్వడం వల్ల ఈ వివాదం తలెత్తింది. జీవన్ మరణాలు ఎవరి అధీనంలో ఉన్నాయో ఆయనే నా ప్రభువు అని ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నప్పుడు అతడు ఇలా జవాబు పలికాడు: చావు బతుకులు రెండూ నా ఆధీనంలోనే ఉన్నాయి. ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా అన్నాడు: సరే, అల్లాహ్ సూర్యుణ్ణి తూర్పు నుండి ఉదయింపచేస్తాడు. నీవు కాస్త దానిని పడమర నుండి ఉదయింపచెయ్యి.
ఇది విన్న ఆ సత్యధిక్కారి బిత్తరపోయాడు. అయితే అల్లాహ్ దుష్టులకు రుజుమార్గం చూపడు. లేక ఉదాహరణకు ఇళ్ల కప్పులపై తలక్రిందులుగా పడి ఉన్న పట్టణం మీదుగా ప్రయాణం చేసిన ఆ వ్యక్తిని చూడు. అతడు ఆశ్చర్యంతో ఇలా పలికాడు: శిథిలమైపోయిన ఈ పట్టణానికి అల్లాహ్ మళ్ళీ ఏ విధంగా జీవం పోస్తాడు? అప్పుడు అల్లాహ్ అతని ప్రాణాన్ని తీసేశాడు. ఆ స్థితిలో అతడు 100 ఏళ్ల వరకు ఉన్నాడు. తరువాత అల్లాహ్ అతనిని మళ్ళీ బ్రతికించి ఇలా అడిగాడు: నీవు ఇక్కడ ఎంతకాలం ఉన్నావో చెప్పు. అతడు 1 రోజో లేక కొన్ని గంటలో అని చెప్పాడు. అల్లాహ్ ఇలా తెలిపాడు: ఇక్కడ ఈ స్థితిలో నీవు 100 సంవత్సరాలు పడి ఉన్నావు. నీవు కొంచెం నీ అన్నపానీయాల వైపు చూడు, వాటిలో ఏ మాత్రం మార్పు లేదు. ఇంకా నీవు నీ గాడిదను కూడా చూడు, దాని ఎముకలు సైతం కృశించిపోతున్నాయి. ప్రజలకు నిన్ను ఒక దృష్టాంతంలా చూపే ఉద్దేశంతో మేము ఈ విధంగా చేశాము. ఇంకా చూడు, ఆ గాడిద అస్థిపంజరాన్ని మేము ఏ విధంగా లేపి దానిని మాంసంతో నింపుతామో. ఈ విధంగా సత్యం అతనికి తేటతెల్లం కాగానే అతడు ఇలా అన్నాడు: అల్లాహ్ సర్వశక్తిమంతుడని నాకు తెలుసు. మరొక సంఘటనను కూడా దృష్టిలో ఉంచుకో. ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా అడిగాడు: ఓ నా ప్రభూ, నీవు మృతులను ఏ విధంగా బ్రతికిస్తావో నాకు చూపించు. అల్లాహ్ నీకు విశ్వాసం లేదా అని అడిగాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వినయంగా ఇలా అన్నాడు: నాకు విశ్వాసం అయితే ఉంది, కానీ మనస్సును తృప్తిపరచటం కోసం అడుగుతున్నాను. అప్పుడు అల్లాహ్ చెప్పాడు: సరే, మంచిది. 4 పక్షులను తీసుకో, వాటిని బాగా మచ్చిక చేసుకో. తరువాత ఒక్కొక్క దాని భాగాన్ని ఒక్కొక్క కొండపై పెట్టిరా. మళ్ళీ వాటిని రమ్మని పిలువు. అవి నీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాయి. అల్లాహ్ సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అని బాగా జ్ఞాపకం ఉంచుకో. తమ సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసే వారి ఖర్చు ఉపమానం ఇలా ఉంటుంది: ఒక విత్తనాన్ని నాటితే అది మొలిచి 7 వెన్నులను ఈనుతుంది. ప్రతి వెన్నుకు 100 గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరిన వారి సత్కార్యాన్ని వికసింపచేస్తాడు. అల్లాహ్ అమితంగా ఇచ్చేవాడు, అన్నీ తెలిసినవాడును. అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని వ్యయం చేసి ఆ తరువాత తమ దాతృత్వాన్ని మాటిమాటికి చాటుతూ గ్రహీతల మనస్సును గాయపరచని వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. వారికి ఏ విధమైన భయం కానీ భేదం కానీ ఉండవు. మనస్సును గాయపరచే దానం కంటే మృదుభాషణం, క్షమాగుణం ఎంతో మేలైనవి. అల్లాహ్ అన్నింటికీ అతీతుడు, అత్యంత సహనశీలుడును. విశ్వసించిన ఓ ప్రజలారా, కేవలం పరుల మొప్పును పొందటానికే తన ధనం ఖర్చు చేసేవాని మాదిరిగా, అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించని వాని మాదిరిగా మీరు దెప్పిపొడిచి గ్రహీత మనసును గాయపరిచి మీ దానధర్మాలను మట్టిలో కలపకండి. అతడు చేసిన ధన వ్యయాన్ని ఈ విధంగా పోల్చవచ్చు: ఒక కొండరాతిపై ఒక మట్టిపొర ఏర్పడి ఉంది. భారీ వర్షం దానిపై కురవగా ఆ మట్టి కాస్త కొట్టుకుపోయింది. చివరకు మిగిలింది ఉత్త కొండరాయి మాత్రమే. ఇలాంటి వారు తాము దానం చేస్తున్నామని భావించి చేసే పుణ్యకార్యం వల్ల వారికి ఏ ప్రయోజనమూ కలుగదు. అవిశ్వాసులకు సత్యమార్గం చూపటం అల్లాహ్ సంప్రదాయం కాదు. దీనికి భిన్నంగా తమ సంపదను చిత్తశుద్ధితో కేవలం అల్లాహ్ సంతోషం పొందే ఉద్దేశంతో వ్యయపరిచే వారి వ్యయాన్ని మెట్ట ప్రదేశంలో ఉన్న తోటతో పోల్చవచ్చు. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ భారీ వర్షం కురవక సన్నని జల్లు పడినా అదే దానికి చాలు. మీరు చేసేదంతా అల్లాహ్ దృష్టిలో ఉంది. సతతం నీరుపారే పిల్ల కాలువలతో, ఖర్జూరం, ద్రాక్ష మొదలైన సకల ఫలాలతో నిండి పచ్చగా అలరారే తోట మీలో ఎవరికైనా ఉండి అతడు వయోభారంతో కృంగి యోగ్యులు కానటువంటి చిన్నపిల్లలు ఉన్న సంకట సమయంలో ఆ తోట సుడిగాలికి గురి అయి నశించిపోవటం మీలో ఎవరికైనా సమ్మతమేనా? మీరు ఆలోచించేందుకుగాను ఈ విధంగా అల్లాహ్ తన హితవులను విశదపరుస్తాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు సంపాదించిన ధనంలోని మేము మీ కొరకు నేల నుండి ఉత్పత్తి చేసిన దానిలోని మేలైన భాగాన్ని దైవ మార్గంలో ఖర్చు పెట్టండి. ఆయన మార్గంలో ఇవ్వడానికి పనికిరాని వస్తువులను ఏరితీసే ప్రయత్నం చేయకండి.
ఒకవేళ ఆ వస్తువులని ఎవరన్నా మీకు ఇస్తే వాటిని మీరు తృణీకార భావంతో తప్ప మనసారా స్వీకరించరు కదా. అల్లాహ్కు ఏది ఏమాత్రం అవసరం లేదని, ఆయన మహోన్నతమైన గుణములు కలవాడని మీరు తెలుసుకోండి. దారిద్ర్య ప్రమాదం చూపి శైతాను మిమ్మల్ని భయపెడతాడు. నీతి బాహ్యమైన నీచమైన మార్గం అవలంబించండి అని ప్రేరేపిస్తాడు. కానీ మిమ్మల్ని క్షమిస్తానని, అనుగ్రహిస్తానని అల్లాహ్ వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్ అత్యంత ఉదార స్వభావుడు, అన్నీ తెలిసినవాడు. తాను కోరిన వారికి దివ్యజ్ఞానం ప్రసాదిస్తాడు. ఎవరికి దివ్యజ్ఞానం లభించిందో వాస్తవంగా వారికి మహాభాగ్యం లభించినట్లే. విజ్ఞత ఉన్నవారే ఈ విషయాల నుండి పాఠం నేర్చుకుంటారు. మీరేమి ఖర్చు పెట్టినది, మీరు మొక్కుబడి చేసుకున్నది అంతా అల్లాహ్కు తెలుసు. దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. మీరు మీ దానధర్మాలను బహిరంగంగా చేసినా మంచిదే, కానీ రహస్యంగా నిరుపేదలకు దానమివ్వటం మీకు ఎక్కువ మేలు చేకూరుస్తుంది. మీ దుష్కార్యాలు ఎన్నో దీనివల్ల సమసిపోతాయి. మీరు ఏమి చేసినా అది అల్లాహ్కు తెలుస్తుంది. ప్రవక్త, ప్రజలను సత్యమార్గంలో నడిపించే బాధ్యత నీపై లేదు. తాను కోరిన వారిని అల్లాహే సత్యమార్గంలో నడుపుతాడు. మంచి మార్గంలో మీరు ఖర్చు చేసే ధనం మీకే మేలు చేకూరుస్తుంది. అసలు మీరు ఖర్చు చేసేది అల్లాహ్ సంతోషం పొందటానికేగా. కనుక మంచి మార్గంలో మీరు ఏమి ఖర్చు చేసినా దాని ప్రతిఫలం మీకు పూర్తిగా లభిస్తుంది. మీకు అన్యాయం ఎంత మాత్రం జరగదు. అల్లాహ్ కార్యంలో నిమగ్నులైన కారణంగా తమ జీవనోపాధి కోసం భూమిపై తిరిగే అవకాశం లేనందువల్ల లేమికి గురి అయిన వారు ప్రత్యేకంగా ధన సహాయానికి అర్హులు. వారిని ఎరుగని మనిషి వారి ఆత్మాభిమానం చూసి వారు భాగ్యవంతులని భావిస్తాడు. వారి ముఖాలను చూసి మీరు వారి నిజస్థితిని గ్రహించగలరు. లోకుల వెంటపడి సహాయం చెయ్యండి అని బ్రతిమాలే మనుషులు కారు వారు. మీరు వారి సహాయార్థం ఏమి ఖర్చు చేసినా అది అల్లాహ్కు తెలియకుండా ఉండదు. తమ సంపదను రేయింబవళ్ళు బహిరంగంగానూ రహస్యంగానూ ఖర్చు చేసేవారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద పొందుతారు. వారికి ఏ విధమైన భయం కానీ దుఃఖం కానీ కలిగే అవకాశం లేదు. కానీ వడ్డీ తినేవారి స్థితి శైతాను పట్టడం వల్ల ఉన్మాది అయిన వ్యక్తి స్థితి లాంటిది. ఈ స్థితికి వారు గురి కావడానికి కారణం వారు వ్యాపారం కూడా వడ్డీ లాంటిదేగా అని అనడమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేశాడు అంటే హలాల్ చేశాడు. వడ్డీని నిషేధం చేశాడు అంటే హరాం చేశాడు. కనుక తన ప్రభువు చేసిన ఈ హితబోధ అందే వ్యక్తి మున్ముందు వడ్డీ తినడం త్యజిస్తే అతను పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతని వ్యవహారం చివరకు అల్లాహ్ వద్దకు పోతుంది. ఈ ఆదేశం తరువాత మళ్ళీ ఈ దుశ్చేష్టకు పాల్పడేవాడు నిశ్చయంగా నరకవాసి. అక్కడ అతడు శాశ్వతంగా ఉంటాడు. అల్లాహ్ వడ్డీని నశింపజేస్తాడు. దాన ధర్మాలను పెంచి అధికం చేస్తాడు. కృతజ్ఞుడు దుష్టుడు అయిన వ్యక్తిని అల్లాహ్ ప్రేమించడు. కానీ విశ్వసించి మంచి పనులు చేసే వారికి, నమాజును స్థాపించే వారికి, జకాత్ను ఇచ్చే వారికి వారి ప్రభువు వద్ద తగిన ప్రతిఫలం లభిస్తుంది. వారికి భయం కానీ శోకం కానీ కలిగే అవకాశం లేదు. విశ్వసించిన ప్రజలారా, మీరు నిజంగా విశ్వాసులే అయితే అల్లాహ్కు భయపడండి. ఇంకా మీకు ప్రజల నుండి రావలసిన వడ్డీని విడిచిపెట్టండి. కానీ ఒకవేళ మీరు అలా చెయ్యకపోతే మీపై అల్లాహ్ తరపు నుండి, ఆయన ప్రవక్త తరపు నుండి యుద్ధ ప్రకటన ఉంది అనే విషయం తెలుసుకోండి. ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపపడితే, వడ్డీని వదులుకుంటే అసలు సొమ్ము తీసుకోవటానికి హక్కుదారులవుతారు. మీరు అన్యాయం చేయకూడదు. మీకు అన్యాయం జరగకూడదు. మీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందులలో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకు గడువు ఇవ్వండి. లేక మీరు తెలిసిన వారే అయితే ఆ బాకీని అతనికి దానం చెయ్యండి. అది మీకు ఎక్కువ శ్రేయస్కరం. అల్లాహ్ వద్దకు మీరు మరలి వెళ్లే రోజున జరిగే పరాభవం నుండి, కలిగే ఆపద నుండి రక్షించుకోండి. అక్కడ ప్రతి ఒక్కడికి అతడు చేసిన మంచి చెడ్డలకు పరిపూర్ణ ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికి ఏ మాత్రం అన్యాయం జరగదు. విశ్వసించిన ప్రజలారా, మీరు పరస్పరం ఒక నిర్ణీత కాలం వరకు అప్పు తీసుకున్నప్పుడు
ఆ వ్యవహారాన్ని వ్రాసి పదిలపరచండి. ఇరుపక్షాల మధ్య న్యాయంగా దస్తావేజును ఒక వ్యక్తి వ్రాయాలి. అల్లాహ్ ఎవడికైతే అక్షరజ్ఞానం ప్రసాదించాడో అతడు వ్రాయటానికి నిరాకరించకూడదు. అతడు వ్రాయాలి. బాధ్యత మోపబడిన వ్యక్తి అంటే అప్పు తీసుకునేవాడు చెప్పి వ్రాయించాలి. అతడు తన ప్రభువైన అల్లాహకు భయపడాలి. నిర్ణయమైన షరతులలో హెచ్చుతగ్గులు చెయ్యరాదు. కానీ రుణం తీసుకునే వ్యక్తి అమాయకుడు లేక బలహీనుడు లేక చెప్పి వ్రాయించలేని అసమర్థుడు అయితే అతని సంరక్షకుడు న్యాయంగా చెప్పి వ్రాయించాలి. ఇంకా మీరు మీలోని 2 పురుషులను దానికి సాక్షులుగా పెట్టుకోవాలి. 2 పురుషులు లభించని పక్షంలో 1 పురుషుడు 2 స్త్రీలు సాక్షులుగా ఉండాలి. ఎందుకంటే వారిలో ఒకామె మరిచిపోతే రెండవ స్త్రీ ఆమెకు జ్ఞాపకం చేస్తుంది. ఎవరి సాక్ష్యం మీ అందరికీ ఆమోదయోగ్యమో వారి నుండే ఈ సాక్షులు వెన్నుకోబడాలి. సాక్ష్యం ఇవ్వండి అని ఆహ్వానించినప్పుడు సాక్షులు నిరాకరించకూడదు. వ్యవహారం చిన్నదైనా పెద్దదైనా దానిని గడువు నిర్ణయంతో దస్తావేజు రూపంలో వ్రాయించటానికి అశ్రద్ధ చేయకూడదు. అల్లాహ్ దృష్టిలో ఈ పద్ధతి మీ కొరకు అత్యంత న్యాయసమ్మతమైనది. సులభంగా సాక్ష్య నిర్ణయం చేయడానికి ఇది తోడ్పడుతుంది. ఇంకా మీరు అనుమానాలకు అపోహలకు గురి అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ మీరు అప్పటికప్పుడు పరస్పరం చేసుకునే సాధారణ వ్యాపార సంబంధమైన లావాదేవీలను వ్రాయకుండా ఉంటే అందులో అభ్యంతరం లేదు. కానీ వ్యాపార వ్యవహారాలు నిశ్చయించేటప్పుడు తప్పకుండా సాక్షులను పెట్టుకోండి. దస్తావేజు వ్రాసేవారిని సాక్షులను పీడించరాదు. ఆ విధంగా చేస్తే అది పాపం అవుతుంది. అల్లాహ్ ఆగ్రహాన్నుండి రక్షించుకోండి. ఆయన మీకు సరియైన పద్ధతిని బోధిస్తున్నాడు. ఆయనకు ప్రతీదీ తెలుసు. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు దస్తావేజు వ్రాసేవాడు దొరకని పక్షంలో మీ వద్ద ఉన్న వస్తువును తాకట్టు పెట్టండి. మీలో ఎవరైనా మరొకరిని నమ్మి అతనితో ఒక వ్యవహారం చేసినట్లయితే ఆ వ్యక్తి తన వద్ద ఉన్న అమానతును తిరిగి ఇవ్వాలి. అతడు తన ప్రభువైన అల్లాహకు భయపడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్ష్యాన్ని దాచకండి. సాక్ష్యాన్ని దాచేవాడి హృదయం పాపభూయిష్టమైనది. మీరు చేసేవన్నీ అల్లాహకు తెలుసు. ఆకాశాలలో భూమిపై ఉన్న సమస్తము అల్లాహదే. మీరు మీ మనసులలో ఉన్న విషయాలను ప్రకటించినా లేక దాచినా వాటిని గురించి ఎట్టకేలకు అల్లాహ్ లెక్క తీసుకుంటాడు. ఇంకా తాను కోరిన వారిని క్షమించటానికి తాను కోరిన వారిని శిక్షించటానికి ఆయనకు అధికారముంది. ఆయన అన్నిటిపైన అధికారం కలవాడు. ప్రవక్త తనపై తన ప్రభువు నుండి అవతరించిన దాన్ని విశ్వసించాడు. ఈ ప్రవక్తను విశ్వసించేవారు కూడా దానిని హృదయపూర్వకంగా స్వీకరించారు. వారంతా అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారు ఇలా అంటారు: మేము అల్లాహ్ పంపిన ప్రవక్తలలోని ఏ ఒక్కరిని భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాము, శిరస వహించాము. అల్లాహ్ క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీ వైపుకే మరలి వస్తాము. ఏ ప్రాణిపైనా అల్లాహ్ దాని శక్తి సామర్థ్యాలకు మించిన బరువు బాధ్యతలను మోపడు. తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాన్ని, తాను కూడబెట్టిన పాపానికి దుష్ఫలితాన్ని ప్రతి వ్యక్తి అనుభవిస్తాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండండి: మా ప్రభు, పొరపాటు వల్ల జరిగే మా తప్పులను పట్టబోకు. ఓ అల్లాహ్, మాకు పూర్వం వారిపై మోపిన భారాన్ని మాపై మోపకు. ఓ అల్లాహ్, ఏ బరువును మోసే శక్తి మాలో లేదో దానిని మాపై పెట్టకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. నీవు మాకు రక్షకుడవు. అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.